మీకు తెలుసా మన ఇండియాలో ఉన్న కాలేజెస్ని 2 టైప్స్గా డివైడ్ చేసి చూడొచ్చు. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రివెన్ కాలేజెస్, అలాగే ఇంకోటి ఫ్యాకల్టీ డ్రివెన్ కాలేజెస్. చాలా మంది స్టూడెంట్స్ కాలేజ్ చూస్ చేసుకునే టైంలో క్యాంపస్, బిల్డింగ్స్, హాస్టల్, లైబ్రరీ, ఏసీ క్లాస్ రూమ్స్, వైఫై, గ్రౌండ్స్ లాంటివి చూసి అడ్మిషన్ తీసుకుంటూ ఉంటారు. వీటినే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రివెన్ కాలేజెస్ అంటారు. వీటిలో అవుట్లుక్ కానీ ఫెసిలిటీస్ కానీ టాప్ క్లాస్ లో ఉంటాయి. బట్ మంచి ఫ్యాకల్టీ ఉండే ఛాన్సెస్ తక్కువ. దానివల్ల మంచి టీచింగ్ లేకపోతే స్టూడెంట్స్ కి సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ రావడం అనేది కష్టం. ఇంకొన్ని కాలేజెస్ మాత్రం క్యాంపస్ చిన్నదైన, ల్యాబ్స్ సింపుల్ గా ఉన్న, హాస్టల్స్ అంత ఫెసిలిటీస్ బాగాలేకపోయినా అక్కడ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, రీసెర్చ్ ప్రొఫెసర్స్ అండ్ ఇండస్ట్రీ కనెక్షన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉంటారు. వీటినే ఫ్యాకల్టీ డ్రివెన్ కాలేజెస్ అంటారు. అందులో చదివిన స్టూడెంట్స్ కి నాలెడ్జ్, గైడెన్స్, రీసెర్చ్, కోర్ కంపెనీ ప్లేస్మెంట్స్ అండ్ హైయర్ స్టడీస్ కి మంచి స్కోప్ ఉంటుంది. అంటే ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ సెంట్రల్ అండ్ స్టేట్ యూనివర్సిటీస్ లాంటివి ఫ్యాకల్టీ డ్రివెన్ కాలేజెస్ కిందకు వస్తాయి. చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ లాంటివి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రివెన్ కాలేజెస్ కిందకు వస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రివెన్ కాలేజెస్ లో పెద్ద క్యాంపస్, అడ్వాన్స్డ్ ల్యాబ్స్, మోడర్న్ క్లాస్ రూమ్స్, హాస్టల్స్, గ్రౌండ్స్, ఫుడ్ కోర్ట్స్, జిమ్, ఆడిటోరియం, స్పోర్ట్స్ అండ్ స్టార్ట్అప్ కి రిలేటెడ్ ఫెసిలిటీస్ టాప్ క్లాస్ లో ఉంటాయి. స్టూడెంట్స్ కి మంచి ఎన్విరాన్మెంట్, లైఫ్ స్టైల్, కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, కార్పొరేట్ కంపెనీస్ లో ప్లేస్మెంట్స్ రావడం, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండే ఛాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రివెన్ కాలేజెస్ లో ఎక్కువ ఉంటుంది. కానీ కొన్నిసార్లు టీచింగ్ స్టాండర్డ్స్ వీక్ గా ఉండొచ్చు. ఎక్కువ మాస్ రిక్రూట్మెంట్స్ జరగడం వల్ల స్టూడెంట్స్ కి ప్యాకేజెస్ తక్కువ రావడం, అలాగే స్టూడెంట్స్ కి రీసెర్చ్ అండ్ సబ్జెక్ట్ లో డెప్త్ నాలెడ్జ్ ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. అదే ఫ్యాకల్టీ డ్రివెన్ కాలేజెస్ లో పెద్ద క్యాంపస్ లేకపోయినా, ల్యాబ్స్ సింపుల్ గా ఉన్న, హాస్టల్స్ బాగాలేకపోయినా అక్కడ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండ్ రీసెర్చ్ ప్రొఫెసర్స్ లాంటి వాళ్ళు ఉంటారు. దానివల్ల స్టూడెంట్స్ కి మంచి నాలెడ్జ్, రీసెర్చ్ అవేర్నెస్ అండ్ సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది. కోర్ కంపెనీస్ రావడం, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ లో చదువుకునే లాంటి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. వీటిలో స్టార్ట్అప్ లాంటి వాటికి కూడా ఎక్కువ స్కోప్ ఉంటుంది. దాంతో పాటు మనం మంచి అల్యూమినీ నెట్వర్క్ ను కూడా బిల్డ్ చేసుకోవచ్చు. కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ లాంటి యాక్టివిటీస్ తక్కువ అండ్ లగ్జరీ క్యాంపస్ లైఫ్ ఉండదు. అందుకే నిజంగా మంచి కాలేజ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫ్యాకల్టీ రెండు బ్యాలెన్స్డ్ గా ఉండాలి. కానీ మీరు ఎలాంటి కోర్స్ చేయాలనుకుంటున్నారు, మెయిన్లీ మీకు నీడ్ ఏంటో దాన్ని బట్టి కాలేజ్ చూస్ చేసుకోవాలి. ఇఫ్ మీరు స్టూడెంట్ అయితే మీ కాలేజ్ ఏ టైప్ ఆఫ్ కామెంట్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.